భూమి మీద 480 ఫీట్ల ఎత్తున 4500 ఏళ్ల ముందు నిర్మించిన ఈజిప్ట్ లో ఏం ఉంది? దాన్ని చూడడానికి రీసెర్చర్స్ ఒక రోబోటిక్ కెమెరాని పిరమిడ్ లోపలికి పంపించారు. అయితే ఆ రోబోటిక్ కెమెరా వెళ్తూ ఒక చోటులో ఆగిపోయింది. ఎందుకంటే దాని ముందు ఒక గోడ అడ్డంగా ఉంది. అయితే రీసెర్చర్స్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఆ గోడ వెనకాల ఏదో ఒక మిస్టరీ అయితే దాగి ఉంది. ఏదైతే 4500 ఏళ్ల నుండి పాతిపెట్టి ఉంది. ఆ రహస్యాన్ని ఎలా అయినా సరే తెలుసుకోవాలని ఆ కెమెరాకి ఒక డ్రిల్లింగ్ మిషన్ ని అటాచ్ చేశారు. సో ఎప్పుడైతే ఆ కెమెరా డ్రిల్లింగ్ మిషన్ తో వెళ్ళిందో ఆ గోడకి చిన్న రంధ్రం అయితే ఏర్పడింది. అప్పుడు రీసెర్చర్స్ ఆ రంధ్రంలో ఒక కెమెరాని పంపారు. దానితో ఇలాంటి ఒక రహస్యం చూశారు. దేన్నైతే 4500 ఏళ్ల నుండి ఎవ్వరు చూడలేదు. ఈజిప్ట్ లో అసలు 138 రకాల పిరమిడ్స్ ఎత్తుగా ఉన్నాయి. ఏవైతే చాలా కఠినమైన తుఫాన్లను కూడా ఎదుర్కొన్నాయి. అయితే అన్నిటికన్నా ఎత్తైన పిరమిడ్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. దాని బేస్ వచ్చేసి 13 ఎకరాలు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 9 ఫుట్బాల్ ఫీల్డ్స్ ఈజీగా పట్టేస్తాయి. ఒక రీసెర్చ్ ప్రకారం ఈ పిరమిడ్ లో ఇంచుమించు 23 లక్షల పెద్ద రాళ్ళని ఉన్నాయి. దానిలో కొన్ని రాళ్ల బరువు అనేది దగ్గరగా 50 టన్నులు కూడా ఉంటుంది. ఒకవేళ ఈ పిరమిడ్ బరువుని గనుక ఎస్టిమేట్ చేస్తే నియర్లీ 60 లక్షల టన్నుల వరకు ఉండవచ్చు. ఏదైతే 12 బుర్జ్ ఖలీఫాస్ యొక్క బరువుతో సమానం. కానీ ఇంత ఎత్తైన బరువైన పిరమిడ్స్ ని నిర్మించడానికి గల ఉన్న లక్ష్యం ఏంటి? కొన్ని వేల ఏళ్ల ముందు అసలు మనిషి దగ్గర సరైన టూల్స్ లేనప్పుడు మరి పిరమిడ్స్ రాళ్లను ఇంచు బై ఇంచ్ ఎలా పేర్చారు? 50 టన్నుల బరువైన ఈ రాళ్లను స్క్వేర్ ఆకారంలో కట్ చేసి క్రేన్ లేకుండా 480 ఫీట్ల ఎత్తులో పేర్చారు. అండ్ ఇలాంటి కట్టడంలో ఏ ఇంజనీర్ యొక్క హస్తం ఉంది? అండ్ ప్రతి పిరమిడ్ సైడ్ 51.5 డిగ్రీల యాంగిల్ తో ఎవరు సెట్ చేశారు? ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించే విషయాలను చెప్పబోతున్నాను. సో వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛాలెంజ్ నెంబర్ 1. చాలా కాలం నుండి ముక్తలిఫ్ టీమ్ అంతా ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ ని తెలుసుకోవడానికి మొండిగా కూర్చున్నారు. ఎలా ఈ పిరమిడ్ యొక్క ప్రతి సైడ్ ఎగ్జాక్ట్లీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ని ఇండికేట్ చేస్తున్నాయి. అది కూడా కంపాస్ సహాయం లేకుండా. చాలా ఎక్స్పర్ట్స్ అనుకోవడం ఏంటంటే అందరికన్నా ముందు ఇలాంటి ఒక నేలని సెలెక్ట్ చేసుకున్నారు ఏదైతే కొన్ని లక్షల టన్నుల బరువుని తట్టుకోగలదు. అండ్ పోలార్ స్టార్ అంటే దేని సహాయంతో మనకి పోల్స్ గురించి తెలుస్తుందో దానితో పిరమిడ్ యొక్క ప్రతి సైడ్ మార్క్ చేయబడింది. వితౌట్ ఎనీ కంపాస్ అండ్ ఎనీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. కేవలం ఈ బేసిక్ టెక్నిక్ తో ఈ పిరమిడ్ డైరెక్షన్ ని కొన్ని వేల ఏళ్ల ముందే సెట్ చేశారు. అది కూడా 0 ఎర్రర్స్ తో. ఛాలెంజ్ నెంబర్ 2. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఈ 13 ఎకరాల్లో నిర్మించిన ఏదైతే పిరమిడ్ ఉందో ఆ నేల కనుక కొంచెం కూడా లెవెల్ లేకపోయినా ఈ నిర్మాణాన్ని కట్టడం ఇంపాసిబుల్. సో ఈ నేలను లెవెల్ చేయడానికి ఆ టైం ఇంజనీర్స్ వద్ద ఎటువంటి లేజర్ లెవెల్, బబుల్ లెవెల్ అనేవి లేవు. కానీ వాళ్ళు ఇలా చేయొచ్చు. ఒక సైడ్ లో గోతిని త్రవ్వి అందులో నీళ్లు పోసి వేరే సైడ్ లో సేమ్ అంతే హైట్ లో వాటర్ ఉండడం చూసి మ్యాచ్ చేయవచ్చు. ఒకవేళ సేమ్ లెవెల్ లేకపోయినా ఆ సైడ్ లో అప్పట్లో యూజ్ చేసే పరికరాలతో లెవెల్ చేసి ఉంటారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఇలాంటి ఒక సింపుల్ టూల్ ని యూజ్ చేశారు. ఆ టూల్ 2 సైడ్స్ కర్రలు ఉంటాయి అండ్ దాని ఎగ్జాక్ట్ సెంటర్ లో ఒక దారం అండ్ ఆ దారానికి ఒక రాయిని కట్టారు. సో ఒకవేళ ఆ సెంటర్ లో వేలాడదీసిన రాయి అనేది నేలని టచ్ చేస్తే మరియు అందులో గీతకి స్ట్రైట్ గా వస్తే ఆ ప్లేస్ అంతా ఎగ్జాక్ట్ లెవెల్ లో ఉందని భావించేవారు. ఛాలెంజ్ నెంబర్ 3. ఇప్పుడు పిరమిడ్స్ యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి, మార్కింగ్స్ కూడా అయిపోయాయి అండ్ నేల కూడా లెవెల్ లో ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే మెయిన్ డౌట్, అసలు ఈ కట్టడానికి కావాల్సిన కొన్ని వేల లక్షల టన్నులు ఉన్న భారీ రాళ్లను ఎలా కట్ చేశారని. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పట్లో రాళ్లు కట్ చేయడానికి గ్రైండర్ లేదు, అలానే జాక్ హ్యామర్ కూడా. అయినా సరే వీళ్ళు 50 టన్నుల రాళ్లను కట్ చేశారు. అండ్ అంతేకాదు దానికి స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్ కూడా ఇచ్చారు. కానీ దేంతో? ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ వస్తువుతో.
అవును, అదే ఆ టూల్ దేనితో అయితే ఈ రాళ్లను కట్ చేశారు. ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే ఈ పిరమిడ్ నిర్మాణానికి యూజ్ చేసిన ఈ టూల్ కేవలం కాపర్ తోనే చేయబడలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాపర్ త్వరగా బెండ్ అయిపోతుంది అండ్ రాళ్ళని కట్ చేయలేదు. అందుకోసమే వాళ్ళు కాపర్ లో ఆర్సెనిక్ ని కలిపారు. సో ఈ టూల్ అనేది కాపర్ ప్లస్ ఆర్సెనిక్ తో చేయబడింది. దానితో వాళ్ళు ఈ టూల్ తో పెద్ద పెద్ద రాళ్లను చాలా గంటలు కష్టపడి ఈ రాళ్లకు ఒక షేప్ ఇచ్చేవాళ్ళు. ఛాలెంజ్ నెంబర్ 4, పిరమిడ్ లో వాడిన స్టోన్. దేన్నైతే ఇవాళ మనం లైమ్ స్టోన్ అని పిలుస్తున్నాం. సో ఈ లైమ్ స్టోన్ పిరమిడ్ గీజాకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోరాలో ఉంది. మరి ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే ఈ రాళ్లను ఎలా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారని. అందులో కొన్ని రాళ్లు 50 టన్నుల బరువు ఉన్నాయి, అంటే 50,000 కిలోలు, ఏదైతే 3 ప్యాసింజర్ బస్సులతో సమానం. అండ్ ఇలాంటి 23 లక్షల రాళ్లు ఒక పిరమిడ్ లో కావాలి. కానీ అప్పట్లో ఇంత బరువుని ట్రాన్స్పోర్ట్ చేయగలిగే జంతువులు అసలు లేవు, ఇప్పుడు కూడా లేవు. అలాగే వాళ్ళ దగ్గర ట్రక్స్ కూడా లేవు. ఒకవేళ ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటి రాయిని గనుక ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కంపెనీస్ కి చాలా 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 టైం పడుతుంది అండ్ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఆ కాలంలో దీన్ని మనుషులు మరియు పడవల సహాయంతో ఈ పని జరిగింది. టోరా మరియు గీజాకి మధ్యలో ఉన్న రివర్ సహాయంతో ఆ రాళ్ళని పెద్ద పెద్ద పడవల సహాయంతో పిరమిడ్ కి ఒక సైడ్ దగ్గరకు చేర్చారు. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ పనంతా ఈజీగా అయితే అవ్వలేదు. పడవలతో ఇంత పెద్ద రాళ్ల యొక్క లోడింగ్ మరియు అన్లోడింగ్ అప్పుడు నియర్లీ ఒక 5,000 మంది ఒకేసారి వాళ్ళ బలంతో చేసి ఉండవచ్చు. ఛాలెంజ్ నెంబర్ 5, ఎక్స్పర్ట్స్ టీమ్ ఎవరైతే ఈ పిరమిడ్ మీద రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్నో ప్రశ్నల యొక్క జవాబులు మెల్లగా దొరికాయి. కానీ ఒక విషయం వాళ్ళని చాలా ఆలోచింపజేసింది. అదేంటంటే లైమ్ స్టోన్ కూడా కట్ చేశారు అండ్ దాన్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేశారు అండ్ అవి ఒకదానిపై ఒకటి పేర్చబడ్డాయి. కానీ డౌట్ వచ్చేసి వాళ్ళు ఇంత ఎత్తు వరకు రాళ్లను ఎలా పేర్చారు అని. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయకముందే ఈ ప్లాన్ అనేది చేయబడింది. అందులో వీళ్ళు స్పైరల్ ట్రాక్ సహాయంతో పైకి వెళ్ళుంటారు లేదా జిగ్జాగ్ ట్రాక్ సహాయంతో పైకి వెళ్ళుంటారు. కానీ ఇదైతే కన్ఫర్మ్ అయ్యింది, ఈ రాళ్ళని కొన్ని వందల మంది డ్రాగ్ చేసి పైకి తీసుకుని వెళ్లారు. ఛాలెంజ్ నెంబర్ 6, విషయం ఇక్కడ కేవలం లక్షల మంది పని వాళ్ళు రాళ్ళు పరికరాలు లైమ్ స్టోన్ ని కట్ చేయడం వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడమే కాదు, పిరమిడ్స్ లోపల కంపార్ట్మెంట్స్ వాటి లోపలికి వెళ్ళడానికి గల దారి ఎన్నో చిన్న చిన్న స్వరంగ మార్గాలు కూడా చేయబడ్డాయి. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి కానీ ఒక విషయం ఎక్స్పర్ట్స్ ని షాక్ చేసేసింది. అదేంటంటే లోపల ఉన్న కంపార్ట్మెంట్స్ లో ఒక రాయిని యూజ్ చేస్తారు. అది వచ్చేసి లైమ్ స్టోన్ కాదు, గ్రెనైట్. అవును, గ్రెనైట్ ఇలాంటి ఒక రాయి దేన్నైతే డైమండ్ తర్వాత ప్రపంచంలో ఉన్న విలువైన రాయిగా భావిస్తారు. ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ లో కూడా గ్రెనైట్ ని గ్రైండర్ తో కాకుండా దేనితో కట్ చేయలేం. ప్రపంచంలో ఉన్న చాలా దేశాల నుంచి ఆర్కియాలజీ ఎక్స్పర్ట్లు వచ్చి దీనిని విజిట్ చేశారు. కానీ ఎవరికి ఇది స్పష్టంగా అర్థం కావడం లేదు. 4,500 ఏళ్ల కింద ఎలా గ్రెనైట్ లాంటి టఫెస్ట్ రాయిని ఇంత క్లీన్ అండ్ క్లియర్ గా కట్ చేశారని. సో ఫైనల్ గా చాలా ఏళ్ల రీసెర్చ్ తర్వాత ఎక్స్పర్ట్స్ దీన్ని కూడా ఆన్సర్ చేశారు. ఈజిప్ట్ వాళ్ళు ఈ గ్రెనైట్ రాయిని ఇలాంటి ఒక టూల్ తో కట్ చేశారు, దేనికైతే షార్పింగ్స్ లేవు. అవును ఫ్రెండ్స్, వితౌట్ షార్పింగ్స్ ఉన్న దానితో 2 వైపులా బరువు పెట్టి అండ్ గ్రెనైట్ పైన మట్టి పూసి కట్ చేసేవాళ్ళు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇలా చేయడంతో ఒక్క రాయిని కట్ చేసేందుకు 4 నెలల సమయం పట్టేది. ఆఖరికి ఈ పిరమిడ్స్ కట్టడం వెనకాల ఉన్న లక్ష్యం ఏంటిది, ఈ పిరమిడ్స్ ని కట్టడంలో ఎంత మంది పనిచేసే వాళ్ళు అండ్ ఎప్పుడైతే ఆ రోబోటిక్ కెమెరా పిరమిడ్ లో ఉన్న ఆ స్లాబ్ ని డ్రిల్ చేసిందో దాని లోపల ఎలాంటి దాన్ని చూసింది, దేన్నైతే 4,500 ఏళ్ల నుంచి ఎవ్వరు చూడలేదు. దీని గురించి అండ్ పిరమిడ్ గురించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలను వీడియో పార్ట్ 2 లో చెప్తాను. మీకు పార్ట్ 2 ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తే ఖచ్చితంగా కనబడుతుంది. పార్ట్ 2 లో మీరు తెలుసుకునే విషయాలు మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేస్తాయి. సో దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు నాతో మాట్లాడడానికి ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అవ్వండి. తొందరగా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.